మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎథిన్ నెట్వర్క్ యొక్క కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇది కేవైసీ నేను సెకండ్ టైం అటెంప్ట్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఒక 3 days బ్యాక్ ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యాను. లాస్ట్ స్టెప్లో వీడియో కేవైసీలో ఫెయిల్ అయ్యాను. సో మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు సెకండ్ స్టెప్ ట్రై చేస్తున్నాను. సో అక్కడ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, మీరు కేవైసీ స్లాట్ అనేది 3 కానీ 4 కానీ బుక్ చేసుకోండి అనేసి. ఎందుకు అని అంటే ఒకసారి ఫెయిల్ అయితే వీడియో కేవైసీ మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం చేసుకోవడానికి ఇంకో స్లాట్ అనేది యూజ్ అవుతుంది. సో ఒక స్లాట్కి 2 కాయిన్స్ అనేవి మనం పే చేసాం. అలా నేను లాస్ట్ టైము 3 స్లాట్స్ అనేవి తీసుకున్నాను. వాటిలలో ఫస్ట్ స్లాట్లో నేను ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు సెకండ్ స్లాట్లో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఎవ్రీ 24 hours ఒక స్లాట్ అనేది వస్తుంది. సో 3 days బ్యాక్ చేశాను. నిన్న నేను బిజీగా ఉండేసి ట్రై చేయలేదు కేవైసీ. ఈరోజు మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో మనం కేవైసీ చేయడానికి మళ్ళీ సేమ్ ఆప్షన్ అండి, ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ నాట్ కేవైసీ ఎట్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, క్లియర్గా నాకు ఎన్ని స్లాట్స్ అనేవి ఇంకా రిమైనింగ్ ఉన్నాయనేది చూపిస్తుంది. యువర్ రిమైనింగ్ కేవైసీ కౌంట్ అని ఉంది, ఇక్కడ 2 turns అని ఉంది. సో ఎవరైతే చేసుకోలేదో, అంటే ఆల్రెడీ స్లాట్ ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళకి ఇక్కడైతే ఏం చూపించదు. ఇక్కడ నంబర్ ఆఫ్ కేవైసీ కౌంట్స్ కావాలని అడిగి ఇక్కడ చూపిస్తుంది. మీరు కావాలి అంటే ఈ స్లాట్స్ని 3 కానీ 4 కానీ పెట్టుకోండి. సో ఇప్పుడు నేను సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తున్నానండి. ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సారీ కింద కంటిన్యూ అని ఉంది కదా, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారో వాళ్ళు పే మీద క్లిక్ చేయాలి, దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి, మనం ఫోటో అనేది ఏ విధంగా దిగాలి అనేసి, దాని తర్వాత లైటింగ్ ఏరియాలో ఉండాలి అనేసి, తర్వాత చాలా దగ్గరగా జూమ్లో ఉండేలా మనం ఫోటో అనేది దిగాలి, వీడియో అనేది దిగాలి అనేసి చెప్పానండి. సో దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కూడా ఇక్కడ మనకు ఒక వీడియో కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. కావాలంటే అది చూసి కూడా మనం ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, అది క్లిక్ చేశాను. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అప్డేట్ యువర్ ఫోటో అని వచ్చింది. సో అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఇచ్చిందండి, ఒకటి కెమెరా నుంచి, ఇంకొకటి గ్యాలరీ నుంచి. సో మనం కెమెరా మీద క్లిక్ చేస్తే మన కెమెరా అనేది ఓపెన్ అయ్యి మనం ఫోటో అనేది దిగొచ్చు. లేదా ఆల్రెడీ మీ దగ్గర మొబైల్లో మంచి ఫోటో ఉంది అని అనుకుంటే గ్యాలరీ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. సో నేనైతే కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఫ్రంట్ ఫోటో దిగుతున్నాను. సో నేను సెల్ఫీ కెమెరా అనేది ఆన్ చేశానండి. ఇక్కడ కింద ఫోటో తీసే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కాకపోతే మొబైల్ అనేది చాలా దగ్గరికి పెట్టుకోండి, ఫస్ట్ జూమ్లో ఉంటుంది. సో తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా టిక్ మార్క్, దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా వచ్చిందండి ఫోటో అనేది. దాని కింద మళ్ళీ ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. కళ్ళద్దాలు అనేవి పెట్టుకోవద్దు, హెడ్ క్యాప్ అనేది పెట్టుకోవద్దు, టోపీ అనేది పెట్టుకోవద్దు, మాస్క్ అనేది పెట్టుకోవద్దు అని. ఇంకోటి ఎక్కువ లైటింగ్ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్లో దిగండి అనేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, స్టార్ట్ వీడియో రికార్డింగ్ అని ఉంది, దాని మీద మనం క్లిక్ చేయాలండి. సో కరెక్ట్గా సెంటర్లో మన ఫేస్ ఉండేలా అరేంజ్ చేసుకొని స్టార్ట్ వీడియో చెక్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను కింద.
సో ఇక్కడ చూడండి వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని పడింది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే సింపుల్గా మనం వీడియో అనేది దిగేటప్పుడు అక్కడ రౌండ్గా ఒక సింబల్ అనేది వస్తుంది, ఇలా రౌండ్ సింబల్ వస్తుంది, దాంట్లో దగ్గరికి పెట్టాలండి. దాంతోపాటు అక్కడ పైన మనకు ఒక స్క్రోల్ బార్ అనేది చూపిస్తుంది. సో ఆ స్క్రోల్ బార్ అనేది ఫుల్గా ఎప్పుడైతే ఇలా వచ్చేస్తుందో అప్పుడు అదే పొజిషన్లో ఉండి హోల్డ్ చేయండి అనే ఒక డైలాగ్ అనేది స్క్రీన్ మీద పడుతుంది. సో ఆ టైంలో మీరు చేశారనుకోండి, అలా హోల్డ్ చేసి పెట్టారనుకోండి 7 సెకండ్స్, మీ వీడియో అనేది రికార్డ్ అయిపోయి తర్వాత వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని ఇలా క్లియర్గా వస్తుంది. సో ఇంతే అండి యతిన్లో కేవైసీ చేసుకునే విధానం. సో ఈ వీడియో యొక్క ఫస్ట్ పార్ట్ కూడా ఈ వీడియో యొక్క లింక్లో ఇస్తాను, అది చూడండి, ఇది చూడండి, తర్వాత మీరు కేవైసీ అనేదాన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. చూడండి ఇక్కడ ఆల్రెడీ మన కేవైసీ స్టేటస్ కూడా ఇక్కడ చూయించేసింది, ఆల్రెడీ కేవైసీ డన్ అనేసి సక్సెస్ అనేసి. సో నేను ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా చూశాను. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఖచ్చితంగా వీడియో కేవైసీ అనేది చేసుకోండి. మీరు వీడియో కేవైసీ చేసుకునే విధానంలో ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.